మతరాజ్యాలదే ఉంది, అదే పుట్టించుకోవచ్చు. కానీ మతం కూడెట్టదు. దానికి సాక్ష్యం సిరియా, అక్కడ ప్రజల బ్రతుకులేంటి, పాలస్తీనా ప్రజల బ్రతుకులేంటి, యెమెన్ ప్రజల బ్రతుకులేంటి, లెబనాన్ ప్రజల బ్రతుకులేంటి, ఆఫ్ఘనిస్తాన్ ప్రజల బ్రతుకులేంటి, అవన్నీ ఇస్లామిక్ రాజ్యాలే. తిండి పెట్టడానికి మళ్ళీ క్రైస్తవ దేశాలు, ఇతర మత దేశాల వాళ్ళు బెచ్చమేస్తే వచ్చే సొమ్ములతో బ్రతుకుతున్నారు, బెచ్చమేస్తే పంపించేటటువంటి ఆహారంతో బ్రతుకుతున్నారు. మరి అక్కడెక్కడైపోతుంది అదే సమస్య. దేవుడిని ఆరాధించడంలో తప్పు లేదు, దేవుడి పట్ల గౌరవంగా ఉండటంలో తప్పు లేదు, దేవుణ్ణి ప్రేమించడంలో తప్పు లేదు. కానీ మతరాజ్యాలు వచ్చేస్తే బాగుపడిపోతాయి అనుకుంటే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వస్తే కనీసం వాళ్ళని డ్రిల్ చేసి బయటికి తీసే ఎక్విప్మెంట్ లేదు, తినటానికి తిండి లేదు, ఉండటానికి గూడు లేదు. చివరికి భారతదేశం మానవతా సాయం పంపించింది. ఇప్పుడు అక్కడికి 1000 ఫ్యామిలీ టెంట్లు కాబూల్కి పంపించింది. అట్లాగే 15 టన్నుల ఆహార ధాన్యాల్ని తక్షణం పంపించింది. ఇండియా మిషన్ ఫ్రమ్ కాబూల్ టు కునార్ అన్నటువంటిది అనౌన్స్ చేసింది. స్వయంగా మన విదేశాంగ మంత్రి జయశంకర్ ఎప్పటికప్పుడు మాట్లాడి తాలిబాన్ల మినిస్టర్ మవల్వాయ్ అమీర్ ఖాన్తో మొత్తకితో మాట్లాడి కావలసినటువంటి ఏమేంటో అడిగి మందులు ఇట్లాంటివన్నీ పంపిస్తున్నారు.